ఆర్ఎంపీ పీఎంపీలకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. గుర్తింపు సర్టిఫికేట్ జారీ చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషన్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ను ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడంలో ఆర్ఎంపీ పీఎంపీల పాత్ర కీలకమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీరి సేవలను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అత్యంత కీలక పాత్ర పోషించింది ఆర్ఎంపీ పీఎంపీలు. ఆ పాత్రను గుర్తించి అప్పుడు స్టీరింగ్ కమిటీలో కూడా ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ నాయకులను మేము సభ్యులుగా తీసుకున్నాం, శంకర్ గారిని. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో సమన్వయపరుచుకునే ప్రయత్నం కూడా తెలంగాణ జేఏసీ అప్పుడు చేసిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి నాకు తెలిసి తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీలు పెడుతున్న డిమాండ్ ఒక్కటే, ఏంటంటే మాకు గుర్తింపు ఇవ్వండి, వేధింపులను ఆపండి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేధింపులు అయితే మరీ తీవ్రంగా ఉన్నాయి. అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మాకు సర్టిఫికెట్ ఇచ్చి మేము వైద్యం ఏ పరిధిలో చేయవచ్చునో చెప్తే ఆ పరిధికే మేము పరిమితమై వైద్యం అందిస్తాం, కాబట్టి మాకు తప్పకుండా ఈ సర్టిఫికెట్ ఇవ్వండి అని. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్సులు డిజైన్ చేసి మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 45,000 గాను 22,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, కానీ సర్టిఫికెట్ ఇవ్వలే. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వకపోవటం విచిత్రం. 1,000-2,000 మందికి కూడా ఇవ్వలేదా? ఒక్కరికి కూడా ఇవ్వలే. నేను 500-1000 ఇచ్చిండ్రు అనుకుంటాను, ఎవరికి ఇవ్వలేదు. ఆ సర్టిఫికెట్ ఒకటి ఇస్తే మీకు కూడా ఏంటంటే గ్రామ స్థాయిలో వైద్యం అందిస్తారు అని మీకు అదొక అవకాశం, ప్రజలకు ఒక అవకాశమే. అది లాభమే, అది నష్టమేం లేదు. అందరికీ వైద్యం అందాలంటే గ్రామ స్థాయి